టీజర్ స్టార్టింగ్‌లో నలుగురు నేవీ ఆఫీసర్స్ బ్రిటిష్ ఫ్లాగ్‌ని కిందకి లాగుతూ ఇండియా ఫ్లాగ్‌ని ఎగరేస్తున్నారు. దీని మీనింగ్ ఏంటంటే బ్రిటిషర్స్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందని. అయితే ఈ 'రణబాలి' మూవీ ఇండిపెండెన్స్ గురించి కాదు. స్వాతంత్రం రాకముందే ఇండియాలో జరిగిన ఒక ఘోరమైన జీనోసైడ్ గురించి. హిస్టరీ బుక్స్‌లో దాచుంచిన ఒక డార్క్ సీక్రెట్ గురించి. నెక్స్ట్ షాట్‌లో ఇండియాలో జరిగిన జీనోసైడ్ హిట్లర్ చేసిన హాలోకాస్ట్ కన్నా దారుణమైంది అని రాస్తుంది. అర్థం కాని వాళ్ళకి చెప్తున్నా. బేసిక్‌గా జీనోసైడ్ అంటే పీపుల్ యొక్క రేస్ ఆర్ ఐడెంటిటీ బేస్ చేసుకొని వాళ్ళని చంపటం. లైక్ రీజనే ఉండదు. జస్ట్ బికాజ్ ఆ పీపుల్ ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అని జెప్పి చంపేస్తారు. జస్ట్ లైక్ హిట్లర్ జీస్‌ని వరల్డ్ వార్ 2 టైమ్‌లో ఎలా అయితే చంపాడో అలా. మన ఇండియాలో కూడా బ్రిటిష్ టైమ్‌లో ఇండియన్స్‌ని హీనంగా జూసేవాళ్ళు. అలా ఎంతో మందిని చంపారనేది ఈ ఫ్రేమ్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ షాట్‌లో $45,000,000,000ని ఇండియా నుంచి బ్రిటిషర్స్ లూట్ చేశారని జెప్తారు. $45,000,000,000 అంటే మామూలు అమౌంట్ గాదు. మన కరెంట్ ఇండియా జీడీపీ కన్నా 10 టైమ్స్ ఎక్కువది. జస్ట్ ఇమాజిన్ అంత మనీ ఇప్పటికి ఇండియాలోనే ఉంటే ఎలా ఉండేది? ఓకే. మనం డీవియేట్ అవ్వద్దు. వీడియో గురించి చూద్దాం. నెక్స్ట్ ఫ్రేమ్‌లో సన్‌సెట్ అవుతూ దాని ముందు రైస్ క్రాప్‌ని చూపించారు. చుట్టూ చూస్తే భూమి ఎండిపోయి ఉంటుంది. మిగిలిన చివరి మొక్క నుంచి వచ్చిన రైస్ గ్రెయిన్స్‌తో ఒక తల్లి పిల్లోడికి ఫుడ్ పెడుతుంటే, ఆ ఫుడ్‌ని గూడా బ్రిటిష్ ఆఫీసర్ లాగేసుకుంటాడు. అండ్ వాళ్ళ దగ్గర లాగేసుకున్న ఫుడ్‌ని తిరిగి వాళ్ళకే బిచ్చంలా వేస్తున్నాడు. ఇలా ఎంతోమంది ఆకలితో చనిపోతుంటే, వాళ్ళ శవాల మీద నుంచి ఫుడ్‌ని ట్రైన్స్‌లో వాళ్ళ దేశానికి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ షాట్‌లో ఇలా తీసుకువెళ్ళడానికి అపాయింట్ చేసిన ఆఫీసర్‌ని చూపిస్తారు. తన నేమ్ సర్ రిచర్డ్ టెంపుల్. యాక్చువల్లీ ఈ సర్ రిచర్డ్ టెంపుల్ అనే పర్సన్ ఫిక్షనల్ క్యారెక్టర్ గాదు. తను 1800స్‌లో వర్క్ చేసిన రియల్ బ్రిటిష్ ఆఫీసర్. తినంత మంచివాడు గాదు. ఇండియాలో పీపుల్ మీద చాలా ఫెమైన్స్‌ని ఇంపోజ్ చేశాడు. ఫెమైన్స్ అంటే ఏంటంటే, ఫుడ్ షార్టేజెస్‌ని ఫెమైన్స్ అంటారు. లైక్ ఏదైనా కరువు రావటం వల్ల ఫుడ్ దొరక్కపోవటం గాదు. కావాలనే ఫుడ్ ఉన్నా సరే ప్రజలకి ఫుడ్ ఇవ్వకుండా వాళ్ళని కరువులో బ్రతికేలా చేస్తారు. ఈ ఆఫీసర్ చేసింది అదే. ఆ టైంలో ఆల్రెడీ ప్రజల దగ్గర ఫుడ్ లేకుండా బాధపడుతుంటే ఫార్మర్స్ చేత రైస్ పండించకుండా, వాళ్ళ సొంత లాభాల కోసం కాటన్, జూట్ లాంటి క్రాప్స్‌ని పండించి, వాటిని బ్రిటిష్ దేశానికి ఎక్స్‌పోర్ట్ చేసేవారు. సో, ఫుడ్ లేకపోవడం వల్ల ఎంతోమంది సఫర్ అయ్యి, ఆఖరికి చనిపోయారు గూడా. ఆల్రెడీ పండించిన ఫుడ్‌ని అందరికీ సప్లై చేయొచ్చు. బట్ అలా చేయకుండా ఫుడ్ దొరుకుతుంది అనే ఆశ చూపించి పనులు చేయించుకునేవారు. రోడ్స్ వేయించేవారు, మైనింగ్ చేయించేవారు. ఇలాంటి ఎన్నో వర్క్స్ చేయించుకొని, లాస్ట్‌కేదో బిచ్చంలాగా కొంచెం ఫుడ్డే ఇచ్చేవారు. బేసిక్‌గా చెప్పాలంటే మన దగ్గర ఫుడ్‌ని దోచుకొని మనల్నే బానిసలుగా యూజ్ చేసుకున్నారు. సో, ఇలా ఇండియా నుంచి ఫుడ్‌ని వాళ్ళ కంట్రీకి పంపించడానికి కీ రోల్ ప్లే చేసిన ఆఫీసరే ఇతను. ఈ షాట్‌లో ఆఫీసర్ బ్యాడ్జెస్ చూపించారు. ఈ ఫస్ట్ బ్యాడ్జ్ బ్రిటిష్ క్వీన్ సింబల్. ఈ ఆఫీసర్ వర్క్ చేస్తుంది బ్రిటిష్ క్వీన్ కింద అనే రిప్రజెంటేషన్ ఇది. సెకండ్ బ్యాడ్జ్ లైన్ విత్ లారెల్. ఇది బ్రిటిష్ అథారిటీని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ థర్డ్ బ్యాడ్జ్ 5 పాయింటెడ్ స్టార్ ఇన్‌సైడ్ వెర్త్. వెర్త్ అంటే ఫ్లవర్ సర్కిల్ అని. దీని రిప్రజెంటేషన్ ఆ పర్సన్ ఒక హై ర్యాంకింగ్ ఆఫీసర్ లైక్ కమాండింగ్ పొజిషన్‌లో ఉన్న పర్సన్ అని. అండ్ ఫోర్త్ సింబల్ ట్రైడెంట్ ఆర్ నావల్ సింబల్. ఈ సింబల్ మీనింగ్ ఆ ఆఫీసర్ నావల్ రూట్స్‌ని, నేవీని కంట్రోల్ చేసే పవర్ ఉన్నవాడు అని. ఆ టైంలో బ్రిటిషర్స్ వచ్చింది ఇండియాకి సీ రూట్ నుంచే. అండ్ మన దగ్గర నుంచి దోచుకున్నది కూడా వాళ్ళ దేశానికి సముద్రం ద్వారానే తరలించేవాళ్ళు. సో, ఈ ఆఫీసరే ఆ ఆపరేషన్స్ మొత్తం చూసుకునేది. లెఫ్ట్ సైడ్ ఉన్న సీల్ ఒక కాయిన్ కాదు. బ్రిటిష్ అథారిటీని చూపించే సీల్. ఈ షాట్‌లో సింపుల్‌గా మనకి చూపించిందేంటంటే మన దేశంలో పండించిన ఫుడ్ మీద బ్రిటిషర్స్ అథారిటీ చూపిస్తున్నారు. వాళ్ళ కంట్రీకి పంపే ఆపరేషన్స్ ఈ సర్ రిచర్డ్స్ అనే హై ర్యాంకింగ్ ఆఫీసర్ చూసుకుంటున్నాడని. నెక్స్ట్ ఈ మెటల్స్ ట్రాన్సిషన్ అయ్యి మనుషులు ఉరివేసుకోవటం లాగా చేంజ్ అవుతున్నాయి. దీని మీనింగ్ వాళ్ళకి అంత పొజిషన్ రావడానికి రీజన్ ఎంతో మంది ఇండియన్స్‌ని బలి తీసుకోవటం. ఇక్కడ ప్రజల్ని హింసించి, చంపి వాళ్ళు పెద్ద స్టేజ్‌కి వెళ్తున్నారని. అండ్ నెక్స్ట్ షాట్‌లో బ్రిటిష్ సోల్జర్స్ దగ్గర నుంచి జూమ్ చేస్తే వాటర్ మీద ఎలిఫెంట్ ఉంటుంది. అండ్ షిప్స్‌లో ఫుడ్ బ్యాగ్స్ ఉంటాయి. సో, భారతదేశం నుంచి ఫుడ్‌తో పాటు ఎలిఫెంట్స్‌ని కూడా తీసుకువెళ్తున్నారు. హిస్టరీ ప్రకారం బ్రిటిషర్స్ థౌసండ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్‌కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ వర్క్స్ కోసం యూజ్ చేసుకునేవారు. అండ్ వాళ్ళ కంట్రీలో పీపుల్‌కి గిఫ్ట్‌గా గూడా ఇచ్చేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఈ సీన్‌లో ఓల్డ్ కొలోనియల్ మ్యాప్ ఉంటుంది. అందులో 1876 అని ఉంది. ఈ మూవీ జరుగుతున్న టైమ్ పీరియడ్ 1870స్. ఇది మద్రాస్ మ్యాప్. యాక్చువల్‌గా ఇందులో ఒంగోలు అని ఉంది. అది ఆంధ్రప్రదేశ్‌లో ఉండాలి గదా! బట్ ఆ టైమ్ పీరియడ్‌లో ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడులో పార్టే. బ్రిటిషర్స్ తమిళనాడు ఏరియా నుంచి రూలింగ్ స్టార్ట్ చేశారనేది చూపిస్తూ వెంటనే అక్కడికొక హెడ్ బడి క్రౌన్ పక్కకు వెళ్ళిపోద్ది. ఈ హెడ్ నాకెందుకో ఇతనిలా ఉంది. బట్ నాట్ ష్యూర్. ఇతనెవరో తర్వాత చెప్తాను. ఇలా హెడ్ నుంచి ఈ గుర్రం పైన ఉన్న విజయ్ దేవరకొండని చూపిస్తున్నారు. ఇందాక పర్సన్ హెడ్‌ని విజయ్యే తన కత్తితో వేరు చేశాడు. అండ్ విజయ్ ఒక కామన్ పర్సన్ అయితే కాదు. ఏదో రిచ్ ఫ్యామిలీకి చెందిన వాడిలా ఉన్నాడు. ఈ వీడియోకి ముందు రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ చూస్తే అదేలా ఉంది. అండ్ ఈ కళ్ళున్నాయి చూసారు? ఇవి విజయ్ దేవరకొండవే. ప్రజల కన్నీళ్లు చూసి తట్టుకోలేక పోరాటం స్టార్ట్ చేశాడు. మూవీ టైటిల్ 'రణబాలి' అని ఉంది గదా! దీని మీనింగ్ రణం అంటే యుద్ధం. సో, యుద్ధంలో బలివ్వటం. బ్రిటిషర్స్‌తో చేసే యుద్ధంలో గెలిచి వాళ్ళని బలిస్తారని. అండ్ పక్కన త్రిశూలాలు గూడా ఉన్నాయి. ఇది మోస్ట్‌లీ అమ్మవారికి రిప్రజెంటేషన్. ఎలాగైతే అమ్మవారికి బలిస్తారో అలాగే యుద్ధంలో శత్రువులను బలిస్తారని.
అండ్ ఈ షాట్‌లో ఈ మనిషి ఉన్నాడు గదా! ఇందాక చూపించిన హెడ్ ఇతనిదే అయ్యుండొచ్చు. అంటే ష్యూర్ గాదు. మేబీ గుండు, గుండు మ్యాచ్ అవుతున్నాయి. సో, మేబీ. అండ్ ఇతన్ని ఎక్కడో చూసానే. ఎక్కడబ్బా! ఆ! ఇక్కడ. మనం చిన్నప్పుడు చూసిన 'మమ్మీ' మూవీలో విలన్ తిను. తిను ఈ ఫిల్మ్‌లో యాక్ట్ చేస్తున్నాడంటే మూవీలో స్పెషాలిటీ ఏదో ఉండే ఉంటుంది. అండ్ తను ప్లే చేస్తున్నది సర్ థీరోడ్ హెక్టర్. ఈ ఆఫీసర్ ఇందాకలాగా రియల్ గాదు. ఫిక్షనల్ క్యారెక్టర్. అంటే నాకెక్కడ తిను ఒకడున్నట్టు ఎక్సిస్టెన్స్‌లో కనిపించలేదు. సో, మేబీ ఫిక్షనల్ అనుకుంటా. బ్రిటిషర్స్ మన దగ్గరున్నదంతా తీసుకువెళ్ళిపోయాక, మన దగ్గరున్నది డస్టే అని ఈ క్యారెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది. ఇందాక మనం చూపించిన బ్యాడ్జెస్ ఇక్కడ 2 ఉన్నాయి. సో, తిను నేవల్ ఆఫీసర్. సర్ రిచర్డ్స్ లాగే. అండ్ ఇక్కడ 'రష్మిక మందనా'ని చూస్తే ఏదో రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టే ఉంది. కరువులో సఫర్ అవుతున్న వాళ్ళు ఇలా అయితే ఉండరు గదా! సో, తను రాయల్ ఆర్ జమీందారీ ఫ్యామిలీ అయ్యుంటే, వాళ్ళ దగ్గరున్న ఫుడ్‌ని ప్రజలకు పంచడంలో హెల్ప్ చేస్తున్నారు. ఓల్డెన్ డేస్‌లో కొంతమంది జమీందారులు కరువు కాటకాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకున్న రైస్‌ని పీపుల్‌కి హెల్ప్‌గా ఇచ్చేవాళ్ళు. సో, 'జయమ్మ' కూడా అలా అయ్యుంటారు. అండ్ ఇది విజయ్ దేవరకొండ, 'రష్మిక' కాంబినేషన్‌లో వస్తున్న థర్డ్ మూవీ. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అజయ్ అండ్ అతుల్. వీళ్ళ గురించి ఎవరు ఎక్కడ వినుండరు. వీళ్ళు చాలా తక్కువ మూవీస్ చేశారు. బట్ చేసిన మూవీస్‌లో మాత్రం మ్యూజిక్ చాలా అథెంటిక్‌గా ఉంటుంది. ఇంతకుముందు 'తుంబాడ్', 'సైరాట్', 'పీకే', 'అగ్నిపథ్' లాంటి మూవీస్‌కి మ్యూజిక్ ఇచ్చారు. ఐ ఫీల్ లైక్ ఈ మూవీకి వీళ్ళు రైట్ చాయిస్ అని. అథెంటిసిటీని కనెక్ట్ అయ్యేలా చేయాలంటే 'అజయ్ అండ్ అతుల్' ఈస్ రైట్ పిక్. అండ్ నెక్స్ట్ షాట్‌లో విజయ్ దేవరకొండ ఈ బ్రిటిష్ ఆఫీసర్‌ని లాక్కెళ్తున్నాడు. అక్కడ బ్రిటిష్ క్యాంప్స్‌ని నాశనం చేసి ఎలాగైతే వాళ్ళు ప్రజల్ని ట్రీట్ చేశారో, అలా వాళ్ళని ట్రీట్ చేస్తున్నాడు. ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ ప్రీవియస్ వర్క్స్ చూస్తే 'టాక్సీవాలా' అది కూడా విజయ్‌తోనే. అండ్ 'శ్యామ్ సింగ్ రాయ్'. 'శ్యామ్ సింగ్ రాయ్‌లో' అప్పటి వింటేజ్ టైమ్ పీరియడ్‌ని చూపించారు. సో, ఐ హోప్ తిను ఈ మూవీని ఖచ్చితంగా బెటర్‌గా తీస్తాడు. విజయ్ దేవరకొండ కూడా ట్రాక్ మార్చారు. ఇంకా రొటీన్‌గా ఉండే టెంప్లెట్స్‌తో మూవీ తీయకుండా హి ఈస్ ఎక్స్‌ప్లోరింగ్ హిమ్సెల్ఫ్ విత్ వేరియస్ స్క్రిప్ట్. లాస్ట్ మూవీ 'కింగ్డమ్' అనుకున్నంత సక్సెస్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ మేబీ దిస్ టైమ్ తను కమ్‌బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడు. మూవీ రిలీజ్ సెప్టెంబర్ 11థ్ అని చెప్పారు. ఇన్ 5 డిఫరెంట్ లాంగ్వేజెస్. అప్పటి వరకు మూవీ కోసం వేచి ఉండాల్సిందే. ఇవే అమిగోస్ మాకు వీడియోలో కనిపించిన డీటెయిల్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇది విజయ్ దేవరకొండ గారి కమ్‌బ్యాక్ మూవీ అవుతుందో లేదో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.